న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో దళిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తరతరాలుగా తమ పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్న శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి డోజర్లతో శ్మశాన స్థలాన్ని చదును చేసి పాత సమాధులను సైతం ధ్వంసం చేశాడని గ్రామస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా మృతదేహాల ఖననం సమయంలో కులం పేరుతో దూషణలు, బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో దళిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమ పూర్వీకుల శ్మశాన వాటికను పరీక్షించి ఆక్రమణలకు తొలగించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ సహా ప్రభుత్వ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఏవన్ న్యూస్. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. మంచి మాట పెట్టారా లక్ష్మీనరసింహుడు. మీదేవరు? మాది నరసాపురం. ఇప్పుడు ఎందుకు ఎందుకు గొడవ పడుతున్నారు సార్? ఊరు ఉట్టాల నుంచి శ్మశానం ఉంది మాకు. ఈ శ్మశానానికి అడ్డం చేస్తున్నారు రెడ్డి గారు. రెడ్డి గారు అడ్డం చేస్తుంటే ఇంతకుముందు కరెంటు స్తంభాల గురించి పగలెంగినారు. ఒరే మీరు మేము ఐక్యత అయ్యి మీరు బూడ్చుకునేది బూడ్చుకోర్రా అని చెప్పినాడు. చెప్పినాక సరే అని మేము వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చినాం సార్. నెరవేర్చినా కానీ పెళ్లి పేరంటం అన్నీ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ ఈ పొద్దు కట్టదొబ్బినారు. కట్టదొబ్బింటే మేము దాని గురించి అడ్డం వచ్చి పగలెంగుతున్నాం సార్. మీరు ఏమైనా అధికారులకు ఏమైనా చెప్పారా? ఎవరికి చెప్పలే సార్, మేము ఎవరికి చెప్పలే. ఇప్పుడు గొడవ జరుగుతుంది కాబట్టి మేము ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోదామని ఇప్పుడు చేసినాం సార్. అది జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని తిట్టిపోయినారు. మాది వాళ్ళు మాలోళ్ళు ఏం చేస్తారు మీరు, మీదే స్థలము మాది, మేము కొన్నామన్నారు. అదే శంకరెడ్డి ఇన్నాళ్ళు ఉన్నాడు ఇదే స్థలంలో, మాకు ఒక్కరోజు గురించి అడ్డం చేయలే. వీళ్ళు కొన్నేళ్ళ నుంచి అడ్డం చేస్తున్నారు. ఎవరు అడ్డం చేసేది? నాగేశ్వరెడ్డి కొడుకు. వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరే. అది సార్ జరిగే విషయం. అది కారణం అదే సార్. వాళ్ళు కట్టదొబ్బిపోయినారు, మేము పగలేగినాం. నరసాపురం గ్రామం, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. మాకు ఇక్కడ ఏసీ వాళ్ళము. మేము ఒక దగ్గర 200 కుటుంబాలు ఉన్నాయి. మాదిగా వేసి మాల వేసి మాకు గతంలో మా ముత్తాతల కాడ నుండి మాకు ఇక శ్మశానం. ఆ శ్మశానాన్ని ఇప్పుడు రెడ్డి గారు మాకు కావాలి, మాల నా కొడుకులారా, మాదిగా నా కొడుకులారా, మీకు ఏడుంది అని మొత్తం డోజు దొబ్బి క్లీన్గా చేసినారు. మాకు సోమాది మేము బుడుసా, వాళ్ళు సోమాదులు లేకుండా చేయడము. ఈ విధంగా మాకు రెడ్డి గారితో మాకు తయారై మమ్మల్ని గొడవడిస్తున్నారు. గతంలో ఎవరో మా ముత్తాతలకు ఇచ్చినారు. ముత్తాతల కానుండి మేము అదే కొనసాగుతున్నాం. ఈరోజు ఆయన కొని నాది అని మమ్మల్ని గొడవడిచి కొట్టనీకి వస్తున్నాడు. ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారికి, అక్కడ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాలని కోరుకుంటున్నాం. అందరం మమ్మల్ని రోజు వచ్చి తిడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు బుడిచినా ఆ మంచికి మాకు ఇదే రచన పడుతూనే ఉంది. మాకు దయచేసి న్యాయం జరగాలని ఆ గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. పేరు పెద్దనా? వెంకటన్న. ఈ శ్మశానంలో మేము బూడ్చుకుంటుంటే రెడ్డి గారు వచ్చి అబ్జెక్షన్ చేసినారు. వాళ్ళు అబ్జెక్షన్ చేసి కట్టలు దొబ్బి మమ్మల్ని ఎట్ట మాట్లాడి జారీ చేసినారు. ఈ మధ్య పుడుచుకున్నారా? ఊరు పుట్టినంటే పుడుచుకున్నారు? ఊరు పుట్టినాలంటే పుట్టుకుంటాడా? ఈ ఊరు పుట్టినాలంటే మరి నాలుగు నుంచి చెప్పి ఇప్పుడు అప్పుడు అడ్డగించలేదు? అప్పుడు అడగేయలే, ఇప్పుడు అడిగించన్నారు వాళ్ళు. ఇంకేమైనా మాట్లాడారా వాళ్ళు? వాళ్ళు ఏం మాట్లాడలే. చూసినాంలే.